అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు ఒక G+2 ఇండిపెండెంట్ హౌస్‌ని అయితే ఇక్కడ నేను చూపించబోతున్నాను. మీరు ఫ్రంట్ బిల్డింగ్ ఎలివేషన్ దగ్గర నుంచి కూడా గమనించొచ్చు. ఈరోజు మనకి విజయవాడ పైపుల్ రోడ్ ఏరియా దగ్గరలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మన ముందుకి సేల్‌కి అయితే వచ్చిందండి. ఇది G+2 ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఒక 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్‌కి అయితే డిజైన్ చేశారు. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ అయితే ఉంటుందండి. సో రిఫరెన్స్ కోసం ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఈరోజు మనకి టోటల్‌గా 72 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఉత్తరం ఫేసింగ్ G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే మన ముందుకి సేల్‌కి అయితే ఉంది. టోటల్‌గా 72 గజాలు. ప్రతి నెల కూడా ఈ బిల్డింగ్ మీద ఒక 20,000 రూపాయలు అద్దెలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మనకి బ్యాంక్ లోన్ సదుపాయం ఉందండి. సో లోన్ పెట్టి మీరు ఈ హౌస్ని అయితే పర్చేస్ చేయవచ్చు. ఇక్కడ మనకి పైకి రాగానే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి రాగానే చూస్తున్నట్లయితే మీరు లివింగ్ రూమ్ హాల్ ఏరియా చూడొచ్చు. ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. విజయవాడ పైపుల్ రోడ్ ఏరియా దగ్గరలో ఈ హౌస్ అయితే సేల్కి ఉందండి. టోటల్గా 72 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ హౌస్ కాస్ట్ ఇక్కడ మనకి 63 లక్షలు అయితే చెప్తున్నారు. సో మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి హౌస్ని అయితే విజిట్ చేయండి. మనకి విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి. స్టార్టింగ్ ఒక 500 రూపీస్ అవి పే చేస్తే అప్ టు 3 మంత్స్ దాకా మీకు వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత డీల్ క్లోజ్ అయ్యాక 1% కమిషన్ అయితే తీసుకుంటాము. సో మీరు విజిటింగ్కి వచ్చే ముందు ఒక గంట ముందు కాల్ చేసి అయితే మమ్మల్ని సంప్రదించండి. ఇలాగా మీరు మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ మీకు తప్పకుండా డైలీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇన్సైడ్లో హౌస్ అయితే చూసారు కదా, కండిషన్ అయితే బాగానే ఉంది. రీసెంట్ కన్స్ట్రక్షనే, ఒక 3 ఇయర్స్ అవుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అంతే. అంతా కూడా వాస్తు ప్రకారంతోనే ఈ హౌస్ని అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఇది G+2 ఇండిపెండెంట్ హౌస్. సో థ్యాంక్ యూ సో మచ్.